హలో ఫ్రెండ్స్. మనం ఇండియన్ ఎకానమీలో డీవాల్యుయేషన్ గురించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్స్ ఇండియన్ రూపీ వాజ్ నాట్ డీవాల్యూడ్. మనకి ఇక్కడ ఇయర్స్ ఇచ్చి ఏ ఇయర్లో ఇండియన్ రూపీ డీవాల్యుయేషన్ జరగలేదు అని క్వశ్చన్ అడుగుతున్నారు. మనకి ఇండియన్ రూపీ 3 ఇయర్స్లో 4 టైమ్స్ డివాల్యుయేషన్ అనేది జరిగింది. ఆ 3 ఇయర్స్ ఏంటంటే 1949, 1966, 1991. మనకి 1998లో ఇండియన్ రూపీ డివాల్యుయేషన్ అనేది జరగలేదు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి, 1998. మనం ఈ క్వశ్చన్ చూసినప్పుడు డీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ మీన్స్, డీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ అంటే రిడక్షన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ కరెన్సీ విజావిస్ మేజర్ ఇంటర్నేషనల్లీ ట్రేడెడ్ కరెన్సీస్. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్లో మనకి ఇక్కడ ద ఇండియన్ రూపీ వాజ్ డీవాల్యూడ్ ఇన్ 1949, 1966, 1991. But in 1991 it was carried out in 2 steps on July 1st and July 3rd. కాబట్టి ఇండియన్ రూపీ డివాల్యుయేషన్ అనేది 3 ఇయర్స్లో జరిగింది. ఆ 3 ఇయర్స్ ఏంటంటే 1949, 1966, 1991. కానీ ఎన్నిసార్లు డివాల్యుయేషన్ జరిగిందంటే 4 సార్లు. మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, the effect of devaluation of currency is that it necessarily improves the competitiveness of the domestic exports in the foreign markets. Increase the foreign value of domestic currency అన్నారు, ఇన్కరెక్ట్. మనకి డీవాల్యుయేషన్ అంటేనే మన డొమెస్టిక్ కరెన్సీ వాల్యూని తగ్గించడం. ఇంప్రూవ్ ద ట్రేడ్ బ్యాలెన్స్ అన్నారు. మనకి ట్రేడ్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, కానీ లాంగ్ రన్లో కాదనమాట. నెససర్లీ అని అడిగారు కాబట్టి ఆప్షన్ ఏ, 1 ఓన్లీ. మనకి డీవాల్యుయేషన్లో 2 ఇంప్లికేషన్స్ ఉంటాయి. అవేంటంటే, డీవాల్యుయేషన్ మేక్స్ ద కంట్రీస్ ఎక్స్పోర్ట్స్ రిలేటివ్లీ లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ ఇంప్రూవ్స్ ద కాంపిటేటివ్నెస్ ఆఫ్ డొమెస్టిక్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద ఫారెన్ మార్కెట్స్. మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి చీపర్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనకి డొమెస్టిక్ ఎక్స్పోర్ట్స్ ఫారెన్ మార్కెట్స్లో కాంపిటేటివ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. డీవాల్యుయేషన్ మేక్స్ ఫారెన్ ప్రోడక్ట్స్ రిలేటివ్లీ మోర్ ఎక్స్పెన్సివ్ ఫర్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్. ఎందుకంటే మనకి డీవాల్యుయేషన్ జరిగింది కంపేర్ టు ఫారెన్ కరెన్సీస్. కాబట్టి ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. కాబట్టి మనకేం జరుగుతుందంటే ఎక్స్పోర్ట్స్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట, ఇంపోర్ట్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి డీవాల్యుయేషన్లో. ఈ పాయింట్ మీద డిఫరెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వారు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, డీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ మే ప్రమోట్ ఎక్స్పోర్ట్స్. మనం చూసాం కదా, ఎక్స్పోర్ట్స్ అనేవి చీపర్ అయ్యి ఎక్స్పోర్ట్స్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ప్రైస్ ఆఫ్ కంట్రీస్ ప్రోడక్ట్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్ మే ఫాల్ డ్యూ టు డీవాల్యుయేషన్. డీవాల్యుయేషన్ వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏ కంట్రీలో అయితే డీవాల్యుయేషన్ జరిగిందో ఆ కంట్రీ యొక్క ప్రోడక్ట్స్ అనేవి చీప్గా ఉంటాయి. కాబట్టి మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి ప్రమోట్ అవుతాయి. అంటే ఏ ఆర్ both are true, R is correct explanation of A. మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సేమ్ పాయింట్, అవుట్కమ్ ఆఫ్ డివాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీస్. మనం చెప్పుకున్నాం కదా, ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ అన్నమాట, డిక్రీజింగ్ ఇంపోర్ట్స్ ఇన్ ద కంట్రీ. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, సేమ్ పాయింట్, వెన్ కంట్రీ డివాల్యూస్ ఇట్స్ కరెన్సీ ఇట్స్ ఎఫెక్ట్ వుడ్ బి. మనకి ఇంపోర్ట్స్ అనేవి ఏమవుతాయి, కాస్ట్లీ అవుతాయి.
ఎక్స్పోర్ట్స్ అనేవి చీపర్ అవుతాయి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. మనకు తెలుసు కదా 1991లో డివాల్యుయేషన్ 2 స్టెప్స్లో జరిగింది, July 1st and July 3rd. The rate of growth of India's exports has shown a appreciable increase after 1991. మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి అంటున్నారు 1991లో. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజార్టెడ్ టు డివాల్యుయేషన్ అనేది జరిగింది అంటున్నారు. మనకి ఆర్ కరెక్టే, ఏ కరెక్టే. ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, అంటే ఆప్షన్ ఏ ఆన్సర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ రిజార్ట్ టు డివాల్యుయేషన్ 1991లో మనం చూసాం కదా 2 స్టెప్స్లో, July 1st and July 3rd. డివాల్యుయేషన్ జరగడం వల్ల రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ హ్యాస్ షోన్ అప్రిషియబుల్ ఇంక్రీజ్ ఆఫ్టర్ 1991. మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఒకసారి చూసుకోండి. ఈ విధంగా డివాల్యుయేషన్ అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒకసారి ఈ కాన్సెప్ట్ చూసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.